పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 33వ శ్లోకము నుండి 40వ శ్లోకం వరకు భావసహితంగా. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకొనలేకున్నాను. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, బావుగా మధించు స్వభావము గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటను వలె మిక్కిలి దుష్కరమని భావింతును. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకునుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. అసంశయాత్మనా యోగో దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాదరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగసిద్ధిని భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. హే మహాబాహో, అతడు యోగభ్రష్టుడు, భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఆలంబనము లేనివాడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడుగదా. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేశమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి నీ శక్యము కాదు. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి ఆ పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుగాడు. ఏలనన నాయన, ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతి పాలుగాడు. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.